నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీలన్నీ కూడా ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, రెండు కూడా ప్రచారం చాలా జోష్గా చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మే 3-4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రచారానికి రాబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఈ మూడు పార్టీల కలయిక మరి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? అలాగే గతంలో మోడీ వచ్చిన సభకు భద్రతా వైఫల్యం దృష్ట్యా కొంతమంది అధికారులను కూడా బదిలీ చేయడం మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఈసారి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? మరొక మాట అయితే బీజేపీ దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రేపు మోడీ సభ ఎలా జరగబోతుంది, ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ టూర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈసారి ఆయన ఏంటంటే రోడ్ షోలు కూడా చేస్తున్నారు. ఇది వరకు మనం ఒకసారి వచ్చినప్పుడు మనం చూసాం, స్పష్టంగా చూసాం, సెక్యూరిటీ వైఫల్యాలు చాలా కనిపించాయి. ప్రైమ్ మినిస్టర్ సభలో వాళ్ళందరూ కూడా వచ్చేసి అంటే బ్యారికేడ్లు దాటేసి పాసులు ఇవ్వటం, వివిఐపి పాసులు ఇవ్వటం, అవి కూడా కరెక్ట్ గా చేయలేకపోయారు పోలీసులు. అంటే పోలీసులు చెయ్యలేకపోయారా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం చెయ్యనివ్వలేదా అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నే చాలా మందికి వచ్చింది. వచ్చి అక్కడ గుంటూరు రేంజ్ ఐజీని లేపారు, ఎస్పీని కూడా అక్కడి నుంచి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. అంటే ప్రధానమంత్రి సభలో భద్రతా వైఫల్యం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్, ఇద్దరిని బయటికి పంపించేలా చేశారు. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎట్లా జరిగింది, పోలీసింగ్ ఎట్లా జరుగుతుంది, గత 5 సంవత్సరాల నుంచి మనం పోలీసింగ్ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. పోలీసులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ పెద్దలు, ఆ పార్టీలో కొంతమంది స్టీరింగ్ ఎట్లా తిప్పితే అట్లా డ్రైవింగ్ చేశారు. ఈ తరహా పాలన అయితే అంటే పోలీసుల్ని ఈ విధంగా మేనేజ్ చేసిన పార్టీ ఇంకొకటి లేదు, దేశంలో ఎక్కడా లేదు. చాలా ఇప్పుడు మనం చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం. కేసులు పెట్టడం కూడా మీరు కేసు ఎట్లా పెట్టాలి, ఏ సెక్షన్ కింద పెట్టాలి అని కూడా తాడేపల్లి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ తరహాలో అంటే పోలీసులు చేయాల్సింది ఏంటి, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఎవరన్నా బాధితులు వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదు. ఏం చేశారు అంటే వాళ్ళు కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే వాళ్ళు వెయిట్ చేస్తారు, మనకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయా, ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా వాళ్ళు కేసు పెడతారు. అంటే మీకు ఒక చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ఒక ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం అంటే పల్నాడు జిల్లాలో చాలా సమస్యాత్మక ప్రాంతం. సమస్యలు ఎవరు సృష్టించారు అంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే సృష్టించారు. వాళ్ళే శాంతి భద్రతలకి ప్రధానమైన సమస్య. వాళ్ళు ఏం చేశారు అంటే తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల మీద దాడి చేశారు, తెలుగుదేశం వాళ్ళని కొట్టారు, తెలుగుదేశం వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు. మొత్తం తగలబెట్టిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీదే పోలీసులు కేసులు పెట్టారు. అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంకొక పెద్ద ఉదాహరణ చూడాలి అంటే చంద్రబాబు నాయుడు పొంగనూరు టూర్కి వెళ్ళినారు, వాళ్ళే దాడి చేశారు. అంటే పోలీసులు రాళ్ళేశారు, వైసీపీ కార్యకర్తలు రాళ్ళేశారు, తెలుగుదేశం వాళ్ళకి ఒక 33 మందికి రక్తగాయాలు తగిలినాయి. కేసులు ఎవరి మీద పెట్టారంటే 100 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టారు. ఆ 100 మందిలో చంద్రబాబు నాయుడు కూడా మర్డర్ అటెంప్ట్ చేశారు. అంటే రాళ్ళు దాడి జరిగింది. అంటే మరి 2 వర్గాలు వేసుకుంటున్నట్టు కదా. నేను మీకు చెప్పిన 2 సంఘటనలు కదా, మాచర్ల సంఘటన,
అంతే పుంగనూరు సంఘటన. మరి ఈ రెండు సంఘటనలు కూడా ఇరు వర్గాల ఘర్షణల కింద. మరి ఒకే వర్గం మీద ఎట్లా కేసులు పెడతాం? అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకత. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పటికైతే చాలా మందిపై ఈసీ చర్యలు అయితే తీసుకుంది. మరి ఈసారి భద్రత ఎలా ఉండబోతుందో అని అందరికీ కూడా ఒక అనుమానం ఉంది. సో మరి ఈసారి భద్రత ఎలా ఉండబోతుంది? అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆయన వైసీపీ మీద పెద్దగా ఆరోపణ చేసినట్టు మనం ఏమీ చూడలేదు. మరి ఇది చివరిసారి కూడా కావచ్చు, ఎందుకంటే ఎన్నికలకి ఎంతో టైం కూడా లేదు కాబట్టి. మరి ఈసారి సభలోనైనా కూడా ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది? సో ఇది లాస్ట్ సభ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే మే 13 ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు కూడా ఎంతో టైం లేదు కాబట్టి. మరి ఈసారి ప్రసంగంలో ఆయన అధికార పక్షాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది అని కూడా ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ప్రధానమంత్రి ఏ అంశాలు మాట్లాడతాడు అనేది మనం అంచనా వేయడం కష్టం. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనే ఒక అనుమానం ప్రజల్లో ఉంది. వాస్తవంగా ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఒక కొహెషన్ అనేది ఉండాలి. అంటే ఒక సమన్వయం అనేది ఉండాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరి అవలంబించినా, కేంద్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరి అవలంబించినా కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తుంది. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇష్టం లేని పార్టీ ఉంది కదా, మనకి ఇష్టం లేని ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళని అణచివేసే విధానాలు అవలంబించకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లాండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటుంది. ఈ అప్పులు, ఆర్థిక వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటుంది. ఈ అప్పులు కుప్పలు చేసి పెడుతున్నాడు. దాని మీద కేంద్రం కొంతవరకు కంట్రోల్ చేయగలదు. శాంతి భద్రతల మీద కేంద్రం కంట్రోల్ చేసే అవకాశం లేదు. కేంద్రం కంట్రోల్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలే చాలా వరకు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని కదిలించాలి అని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. చేసినప్పుడు భారతీయ జనతా పార్టీగా దాన్ని అడ్డుకున్నది. భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, అమరావతి రాజధాని అని. ఈ తరహాలో అంటే నేను మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే పార్టీ తీసుకునే నిర్ణయాలు వేరు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు వేరు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే ప్రజలు ఇబ్బంది పడతారు. సో అందుకని కేంద్రంలో ఉన్న వాళ్ళు చూసి చూడడానికి పోయారు. అదేంటి అంటే రాష్ట్ర ప్రజల్లో ఒక డౌట్ ఇప్పటికే ఉంది. అంటే బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు, తెలుగుదేశంతో ఒకవైపు నాటకాలు ఆడుతున్నదా అనే అనుమానం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. కానీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, అంటే నేను ఒక జర్నలిస్ట్గా నేను చేసిన అబ్జర్వేషన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా నడిచే పార్టీ. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికే కట్టుబడి ఉంటారు తప్ప ఏదో ఒక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంచిగా ఉంది, ఇంకోవైపు తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం, ఇటువంటి పనులని భారతీయ జనతా పార్టీ చేయదు, చేసే అవకాశం లేదు. ఎందుకు అంటే కొన్ని సిద్ధాంతాలు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే దాని మీదే భారతీయ జనతా పార్టీలో వివిధ స్థాయిల్లో చర్చలు జరిగినాయి. వాళ్ళు కూడా ఊగిసలాటలోనే ఉన్నారు. నేనేదో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా ముందు నుంచి ఉంది అని నేను చెప్పేంత అమాయకుండేం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మొత్తాన్ని అధ్యయనం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. ఈ పాలన కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా వాళ్ళని రక్షించాల్సిందిగా
తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది అనేది నా క్యాలిక్యులేషన్. ఇదేదో పొలిటికల్ ఈక్వేషన్ కాదు. పొలిటికల్గా రాజకీయ పార్టీలు రకరకాలుగా చెప్తుంటాయి, కానీ అంటే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు? ప్రజలు తిరుగుబాటు చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. అందువల్ల బీజేపీ వాళ్ళు కూడా ఏం చేశారు అంటే వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉంటుంది, ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవలేదు కదా. ఇది లాజిక్ అన్నమాట. అందుకని వాళ్ళు తెలుగుదేశం పార్టీతోటి ఎన్నికల పొత్తులోకి వచ్చారు. ఇది జరిగింది. ఈ కాంబినేషన్ విన్నింగ్ కాంబినేషన్ అనేది అందరికీ అర్థమైపోయింది. మీరన్నట్టు మొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సినంత విమర్శించలేదు. కానీ అంతకు 3 నెలల ముందర అమిత్ షా విశాఖపట్నం వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు చూస్తే, భారతీయ జనతా పార్టీ అప్పటికి తెలుగుదేశంతో టైఅప్లో లేదు కదా, అప్పుడే ఇది అవినీతికరమైన ప్రభుత్వము, ఇక్కడ అవినీతి చాలా విచ్చలవిడిగా జరుగుతున్నది అని తెలుగుదేశం పార్టీతో టైఅప్లో లేని సమయంలోనే అమిత్ షా చెప్పాడు విశాఖపట్నం పబ్లిక్ మీటింగ్లో. అందువల్ల భారతీయ జనతా పార్టీ మొత్తం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. చివరగా నిర్ణయం తీసుకొని ఫైనల్గా ప్రజలందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ఆ సంకేతాలు ఇవ్వటానికి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్నది అనేది నా అబ్జర్వేషన్.